హలో సార్, ప్రభాకర్ కంట్రోల్ రూమ్కి వచ్చి సరెండర్ అయ్యాడు. కన్ఫెషన్ స్టేట్మెంట్ మేము ఇంకా తీసుకోలేదు. ఏడీజీపీ మిమ్మల్ని ఇమీడియట్గా రమ్మన్నారు సార్. విఐఓకి ఇన్ఫార్మ్ చేశామంటారా? వద్దు, వెయిట్ చేయండి, నేను వస్తున్నా. ఓకే సార్. సార్, మనిషి చూస్తే కిల్లర్ అంటే నమ్మలేకపోతున్నాం. బిఏఓకి ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు. ఇన్ఫార్మ్ చేస్తామంటే వద్దని చెప్పారంటగా, ఎందుకు సార్? ముందు ఏం కన్ఫెస్ చేస్తాడో చూద్దాం. చెప్పండి. సంఘటనల్లో నిన్న రాత్రి జగదాంబ సెంటర్ దగ్గర వైజాగ్ కి చెందిన ఇద్దరు యువకుల్ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో వాళ్ళు చావు బ్రతుకుల మధ్య ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. ఈ దాడి గల కారణం గవర్నమెంట్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతూ చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తుల్ని దాడి చేయించింది ఎవరు అన్న విషయం ఇంకా విచారణలో ఉండగా వీళ్ళిద్దరూ కిరాయికి పనిచేసే ఆలిబాయ్ గ్యాంగ్ లోని వ్యక్తులని, అంతేకాకుండా వీళ్లపై వ్యక్తిగతంగా ఇంతకు ముందు చాలా కేసులు నమోదయ్యి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. బాయ్ మా. హలో. హాయ్. హాయ్ రూపా. హాయ్. ఏంటి ఈరోజు కూడా కరెక్ట్గా సింక్లో డోర్ ఓపెన్ చేసుకుని వచ్చాడా? ఏయ్, ఒక రోజు 2 రోజులైతే పర్వాలేదు, కో ఇన్సిడెన్స్ అనుకోవచ్చు. అదేంటి డైలీ నువ్వు బయటకు వచ్చే టైంకి కరెక్ట్గా వాడు బయటకు వస్తున్నాడు, అది ఎవ్రీ సింగిల్ డే. ఇది నీకు కొంచెం ఓవర్గా అనిపించలేదు? ఎందుకు ఓవర్ అనుకోవాలి? వాడిని చూస్తుంటే అలాంటి వాడని అనిపించట్లేదు. కానీ నాకేమనిపిస్తున్నాడో తెలుసా? వాడు డైలీ మార్నింగే లేచి రెడీ అయ్యి నువ్వు బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేసి వాడు బయటకు వస్తున్నాడు. ఖచ్చితంగా వాడికి నీ మీద ఏదో ఇంట్రెస్ట్ ఉంది. ఇది మామూలు లవ్ అయితే పర్లేదు, బట్ ఇది స్టాకర్, అబ్సెసివ్ లవర్, అలాంటిదైతే డేంజరే. ఎందుకైనా మంచిది కొంచెం కేర్ఫుల్ గా ఉండు. ఎక్కువగా సినిమాలు చూస్తున్నావు కదా, అనవసరంగా నన్ను భయపెట్టకుండా నోరు మూసుకో. ప్రభాకర్ ఇంకా ఆఫీస్కి రాలేదా? ఇవాళ రానని నిన్నే మీకు చెప్పాడు కదా సార్, మర్చిపోయారా? పర్మిషన్ తీసుకుంటే గుర్తుంటుంది, బట్ వాడు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ కదా ఇచ్చేది మనకి. అదో టైప్ మనిషి కదా.
వస్తాడు, పని చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఒకసారి అతన్ని చూస్తేనే భయం వేసిద్ది. హలో సార్ అడ్రస్ కనుక్కున్నాను, లొకేషన్ మీకు షేర్ చేస్తాను. సార్ నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకండి సార్, ప్లీజ్ సార్. అన్నా, ఏమైంది? కోటి చచ్చిపోయాడు. బాబ్జీ ఇంకా కోమాలోనే ఉన్నాడు. వాడు కళ్ళు తెరిస్తే కానీ తెలీదు వాళ్ళని ఎవరు కొట్టారు. In 0.1 mile, keep right. You have reached your destination. అమ్మా, క్యాబ్ వచ్చేసింది, వెళ్తున్నాను. హాయ్. హాయ్. లేదు రవి, అమ్మ ఓకే చెప్పింది. నాని కాస్త మొండికేస్తున్నాడు. సీనన్న, ఏంటమ్మా? కార్ కొంచెం ఇక్కడ ఆపవా? సరే లేకపోతే మన దారి మనం చూసుకుందాం. వేరే దాన్ని చేసుకుంటాం. రీ చంపేస్తాను. బాయ్. బాయ్. జయంతి, అమ్మా, జయంతి, 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 ఏమైందమ్మా? వంశీ, వంశీ ఇక్కడికి వచ్చేసాడమ్మా. ఏమంటున్నావే? నీలగిరీస్కి వెళ్తే అక్కడ వాడు కనిపించాడు. మనల్ని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాడు. వాడేనా? తెలీదు, కానీ వాడికి కనిపించకుండా వచ్చాను.
మీటర్ రీడింగ్ అమ్మా. హలో కంట్రోల్ రూమ్. భీమిలి బీచ్ రోడ్ నుండి మాట్లాడుతున్నానండి. రోడ్డు పక్కన ఖాళీ స్థలం ఉంది కదండి, అక్కడ ఒక శవం పడుందండి. కంట్రోల్ రూమ్ టు భీమిలి బీచ్ రోడ్ పెట్రోల్. కంట్రోల్ రూమ్ టు భీమిలి బీచ్ రోడ్ పెట్రోల్. భీమిలి బీచ్ రోడ్ పెట్రోల్ రిపోర్టింగ్. లొకేషన్ మార్కెట్ స్ట్రీట్. బీచ్ రోడ్ పక్కన ఏదో శవం పడిందట. వెంటనే చెక్ చేసి కాంటాక్ట్ చేయండి. బీచ్ రోడ్ పెట్రోల్ టు కంట్రోల్ రూమ్. స్పాట్ లో ఉన్నాను. సిఆర్పిసి సస్పెక్ట్ లా ఉంది, కొంచెం ఫోర్స్ పంపించండి. క్రౌడ్ని లోపలికి రానివ్వలేదు కదా? లోకల్ పీపుల్ కొంతమంది లోపలికి వచ్చారు సార్. మన ఫోర్స్ వచ్చాక కంట్రోల్ చేసి పంపించేశారు సార్. ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? స్థానికులు సార్. 100 చేశారు. అంబులెన్స్ చెప్పారా? చెప్పాను సార్. డాగ్ స్క్వాడ్ చెప్పాను సార్. వచ్చేస్తుంది సార్. సార్ డాగ్ స్క్వాడ్ వచ్చేసింది. పెన్ సార్ ఇదిగోండి సార్. సార్ ఏడీజీపీ గారు వచ్చారు సార్. ఓ సార్, సిఆర్పిసి సస్పెక్ట్ సార్. బాడీ ఫుల్లీ బర్న్ కండిషన్. ఫేస్ ఎవరితో గుర్తుపట్టలేనంత డ్యామేజ్ అయింది సార్. బట్ ఇట్ డజంట్ లుక్ లైక్ ఏ గ్యాంగ్ యాక్షన్. బాడీ ఎవరితో తెలిస్తేనే కానీ ఫర్దర్గా మూవ్ చేయలేం సార్. గ్యాంగ్ యాక్షన్లా ఉండకపోవడమే ఇప్పుడు పెద్ద సమస్య. ఇమ్మీడియట్గా మీరు ఒక టీంని ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. బాడీ ఎవరిదో వీలైనంత త్వరగా ఐడెంటిఫై చేయండి. ఎస్ సార్. గెట్ మీ ద రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. షూర్ సార్. హలో, ఆ లోకల్ అతన్ని రమ్మని చెప్పండి. నేనేనండి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసింది. నిన్న రాత్రి 8:30-9 మధ్య ఇంటికి వస్తున్నానండి. దూరంగా ఏదో కాలుతున్నట్టు అనిపించింది. పిల్లకాయలు ఏదో చెత్త కాలుస్తున్నారు అనుకున్నానండి. తెల్లారి చూస్తే శవం అండి. సార్ నువ్వు వెళ్ళు. అట్టగానండి. సార్ డాగ్ స్క్వాడ్ ఫాలో చేసిన దాంట్లో ఏ క్లూ దొరకలేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? మురళి, సార్ బాడీ మీద ఉన్న ప్యాంట్ టైలర్ స్టిచ్డ్, సగం కాలిపోయింది. టైలర్ లేబుల్లో ఏబిఏడి అని ఉంది. మేబీ హైదరాబాద్, అలహాబాద్, సంథింగ్ లైక్ దట్. ఓకే సార్. సో చనిపోయిన వాడిది వైజాగ్ కాదు. సార్. సో డూ వన్ థింగ్, సార్. సిటీలో ఉన్న అన్ని హోటల్స్ లాడ్జ్లో నుండి ఏదైనా మిస్సింగ్ పర్సన్ కంప్లైంట్ లాడ్జ్ అయిందా అని చెక్ చేసి చూడండి. Okay. ఓకే Okay. దట్ విల్ బి గుడ్. హలో హలో హలో, ప్రభాకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అక్కడ ఏ ప్రాబ్లం లేదుగా? అంతా నార్మల్గానే ఉంది కదా? ఇక్కడ ఏ ప్రాబ్లమూ లేదు. చెప్పండి, ఏంటి విషయం? జయంతి ఎంత చెప్పినా జయంతి భయపడుతోంది. జయంతికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. చెప్పండి. చాలా భయపడుతున్నారంట. లేదు, అవును. ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి వరకు నార్మల్గా బిహేవ్ చేస్తారో అప్పటి వరకు
ఈ విషయాన్ని మనం ప్రాబ్లం లేకుండా హ్యాండిల్ చేయొచ్చు. ఐఎమ్ సారీ. తర్వాత ఇంకో విషయం, పోలీసులు బాడీని కనిపెట్టేశారు. పేపర్లో చదివాను. కానీ భయపడొద్దు, అన్ని ప్లాన్ ప్రకారంగానే నడుస్తున్నాయి. మీకు నాకు కాంటాక్ట్ ఉందన్న విషయం మన ఇద్దరికి తప్ప ఇంకెవరికైనా తెలుసా? లేదు, తెలీదు. దాన్ని అలాగే మెయింటైన్ చేయండి. ఎవరితో ఏం చెప్పొద్దు. మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే నేను మీకు ఫోన్ చేసినప్పుడు చెప్పండి, సరేనా? సరేనే, ఉంటాను. ఒక్క నిమిషం. చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే. గొంతు పిసకడం వల్ల ప్రాణం పోయింది. ఆ తర్వాత రాయితో తల మీద కొట్టారు, బాడీని కాల్చారు. ఎందుకంటే బతికుండగా కాల్చున్నట్టయితే పొగని లోపలికి పీల్చుండేవాడు. బట్ లంగ్స్లో పొగ వాసన అస్సలు లేదు. గొంతుని దేంతో పిసుకుంటారు? కేబుల్తో కానీ లేక వైర్తో కానీ. హెడ్ని చూసారా, కంప్లీట్లీ స్మాష్డ్. స్కల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేని విధంగా చేశాడు. కొట్టినవాడు చాలా పవర్ఫుల్ అయి ఉంటాడు, లేదంటే స్కల్ ఇలా అయి ఉండేది కాదు. డాక్టర్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ డెత్ చెప్పగలరా? February 6th నైట్ 8 నుండి 9 లోపు. ఇస్ ఇట్ అప్రాక్సిమేట్? ఖచ్చితంగా. కొంచెం కాఫీ. సార్, ఫింగర్ ప్రింట్స్ క్రిమినల్ రికార్డ్స్తో చెక్ చేసి చూస్తే ఎవరితోనూ మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ బట్టి బాడీని పెట్రోల్ అంత హరిబరిగా జరిగింది. బాడీ ఫుల్గా తడవలేదు, అందుకే సరిగ్గా కాలేదు. సో సీమ్స్ లైక్ an amateur killer. Yes sir, we'll keep you posted. Sir. Thank you. సార్, బస్ స్టాండ్ పక్కన పిక్నిక్ అనే ఒక లాడ్జ్ ఉంది కదా, అక్కడ గెస్ట్ మిస్సింగ్ అట. తన లగేజ్ ఉంది కానీ మనిషి లేడు. హోటల్ సైడ్ నుంచి ఎటువంటి కంప్లైంట్ ఫైల్ అవ్వలేదు సార్. మన ఇన్ఫార్మర్ ద్వారా తెలిసింది సార్. మిస్ అయిన గెస్ట్ ఇచ్చిన అడ్రస్ జఫ్రాబాద్ అడ్రస్ సార్, న్యూఢిల్లీలో ఉంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతున్నా. ఇటు చూడు, ఇప్పుడు నువ్వు తీసుకెళ్తున్న ప్లేస్ నాకు నచ్చలేదనుకో, అప్పుడు నేను అప్సెట్ అవుతాను. నేను అప్సెట్ అయితే ఈ డే మొత్తం స్పాయిల్ అవుతుంది. నువ్వు అలా స్పాయిల్ చేయవు అనుకుంటున్నాను. సో ప్లీజ్ చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? ఈ డే స్పాయిల్ అవ్వకూడదని నీకన్నా ఎక్కువ నాకుంది. నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానా అని కంగారు పడకు. నేను తీసుకెళ్లే చోటు నీకు నచ్చుతుంది. సరే, ఖచ్చితంగా నచ్చుతుంది, కానీ ఈ సస్పెన్స్ నచ్చట్లేదు. సో ప్లీజ్ చెప్పు, ఎక్కడికి వెళ్తున్నా? గెస్ట్ రాసిన పేరు, అడ్రస్ ఇదే సార్. రిసెప్షన్కి వచ్చే ఎంట్రీ, రూమ్కు వెళ్ళే ఎంట్రీ వేరు. అందుకే గెస్ట్ ఇక్కడికి వచ్చి కీస్ ఇస్తేనే తెలుస్తుంది సార్ రూమ్లో ఉన్నారా లేదంటే బయటికి వెళ్ళారని. ఓకే, గెస్ట్ ఎప్పటి వరకు రూమ్లో ఉన్నారు? సార్, అది నిన్న ఉదయం దాకా రూమ్లోనే ఉన్నారనుకున్నాం. బట్ సాయంత్రం తెలిసింది ఆయన రూమ్లో లేరని. వెంటనే లగేజ్ తీసి బయట పెట్టమని చెప్పాను సార్. సీసీటీవీ ఫుటేజ్ నేను చూడాలి. సార్, ఇది ఎలైట్ కస్టమర్స్ వచ్చే హోటల్, సో వాళ్ళ ప్రైవసీ కోసం కారిడార్స్లో సీసీ కెమెరాలు పెట్టించలేదు సార్.
నీ పేరేంటమ్మా? వెంకటేష్ సార్. జగ్గు సార్ సార్ వద్దు సార్. తీసుకో రాజా. అదేంటి సార్ ఒక్క కెమెరా కూడా లేదు? నమ్మలేకపోతున్నాం. పిచ్చోళ్ళరా మీరు. హాస్పిటల్లోనే కెమెరా లేదంట. నమ్మలేదా జనం? అవును సార్, నేను నమ్మాను. అదే మన సార్ ఫేస్. సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి? మేనేజర్ అబద్ధం చెప్తున్నాడు సార్. గుడ్ బాయ్. ఫిబ్రవరి 6వ తారీఖున నేను చూసేసరికి రూమ్లో ఎవరు లేరు సార్. బిజినెస్ డల్గా ఉంది. ఉన్న అడ్వాన్స్ ఎన్ని రోజులకు వస్తే అన్ని రోజులు రూమ్ నడపమన్నారు. నిన్నటితో అడ్వాన్స్ అయిపోయింది. లగేజ్ బయట పెట్టాలని చూస్తున్నారు. నేను చెప్పానని చెప్పొద్దు సార్, ప్లీజ్ సార్. డోర్ ఓపెన్ చేయనా సార్? వద్దు వద్దు వద్దు. జగ్గు సార్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు రమ్మని చెప్పు. షూర్ సార్. రండి సార్, రండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ మురుగానందం. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? బాడీలోని ఫింగర్ ప్రింట్స్, హోటల్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ సార్. అక్కడ హోటల్లో హెయిర్ శాంపిల్ కూడా దొరికింది. అది బాడీకి మ్యాచ్ చేసి చూస్తే పర్ఫెక్ట్ డిఎన్ఏ మ్యాచ్ సార్. ఆ విక్టిమ్ పేరు వంశీ కబీర్దాస్. ఢిల్లీ మినిస్టర్ సత్యానంద్ కబీర్దాస్ గారి తమ్ముడు. విక్టిమ్ గురించి ఎంక్వైరీ చేస్తే అతని మీద చాలా నెగిటివ్ ఇమేజ్ ఉంది. వాళ్ళన్న సెక్రటరీ కూతురు మీద చాలా రోజులుగా అతని కన్నుపడింది. వాళ్ళ నాన్న ఉన్నంత వరకు హ్యాండిల్ చేశారు. అతను చనిపోయిన తర్వాత తల్లి కూతుర్ని వంశీ చాలా టార్చర్ పెట్టాడు. అతని టార్చర్ తట్టుకోలేక వాళ్ళు వైజాగ్ వచ్చేశారు. ఎక్కడున్నారా అని 2 ఏళ్లుగా వెతుకుతున్నాడు. ఇప్పుడే రీసెంట్గా వాళ్ళు ఇక్కడున్నారని తెలిసి వైజాగ్ వచ్చాడు. అండ్ హస్ బీన్ మర్డర్డ్. కేస్ ఆఫ్ స్టాకింగ్ సార్. కిల్లర్ని త్వరగా కనిపెట్టచ్చు. సత్యానంద్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఎవరన్నా బెస్ట్ పర్సన్స్కి కేసును అప్పజెప్పమని చెప్పారు. విజయ్ కుమార్, కార్తికేయ హ్యాండిల్ చేస్తున్న అన్ని కేసుల్ని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఐ వాంట్ హీస్ ఫుల్ అటెన్షన్ ఆన్ దిస్ కేస్. ఓకే సార్. అండ్ సార్, అమ్మ కూతురు ఎక్కడున్నారా అని తెలిసిపోయింది. సో వాళ్ళ దగ్గర నుండే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇక్కడ లక్ష్మి ఎవరు? నేనే. స్టేషన్ నుండి వస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, మీతో మాట్లాడాలి. లోపలికి రండి. ఏంటమ్మా? స్టేషన్ నుంచి వచ్చారంట, ఏదో మాట్లాడాలంట. ఏం లేదమ్మా, ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? 2 సంవత్సరాలుగా. ఎవరెవరు ఉంటున్నారు? నేను, నా కూతురు జయంతి. మీ హస్బెండ్? వాళ్ళ నాన్న చనిపోయారు. మీ హస్బెండ్ ఆయన ఏం చేసేవారు? మినిస్టర్ సత్యానంద్ గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉండేవారు. జఫ్రాబాద్లోనా? అవును. అయితే ఇంతకుముందు జఫ్రాబాద్లో ఉండేవాళ్ళ? అవును. మీరేం చేస్తుంటారు? నేనేం చేయను, నా కూతురే పనిచేస్తోంది. వాన్సోన్లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా చేస్తోంది. జఫ్రాబాద్ నుంచి వైజాగ్ ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అది మినిస్టర్ తమ్ముడు వల్ల. అర్థం కాలేదే. సత్యానంద్ గారి తమ్ముడు వంశీ వల్లే షిఫ్ట్ అయ్యి వచ్చాం. ఏ? అతని క్యారెక్టర్ సరిగ్గా లేదు. మాటకు ఒకసారి ఇంటికి వస్తున్నాడు, మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇలాంటివెన్నో అతని వల్ల చాలా టార్చర్లు అనుభవించాం. ఎవరిని హెల్ప్ అడగలేని పరిస్థితి. అందుకే ఎవరికీ తెలియకుండా వైజాగ్ వచ్చేసాం. సార్, ఏంటి సార్ ప్రాబ్లం? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు తెలుసుకోవచ్చా? చెప్తాను. దానికి ముందు వంశీని చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఒక 2 సంవత్సరాలు అయింది.
అక్కడి నుంచి వచ్చిన తర్వాత అసలు చూడలేదు. నిజంగానా? అవును. ఫిబ్రవరి 6వ తేదీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? Feb 6th. పోయిన థర్స్డే ఆఫీస్కి వెళ్ళొచ్చాను. ఎన్నింటికి? ఈవినింగ్ ఒక 6:37 మధ్యలో వచ్చా. యూజువలీ థర్స్డేస్ వర్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. నా ఫ్రెండ్ లతాని డ్రాప్ చేసింది. వచ్చిన తర్వాత ఏం చేశారో ఏమైనా గుర్తుందా? వచ్చాక బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. ఓకే, ఏం లేదు. వంశీ మీకోసం వైజాగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత అతని మర్డర్ అయింది. ఎంక్వైరీ చేస్తే అతని క్యారెక్టర్ బాగాలేదని తెలిసింది. మీరేం కంగారు పడద్దు, ఇదంతా బేసిక్ ఫార్మాలిటీసే. అవసరం అనిపిస్తే మళ్ళీ వస్తాం. కోఆపరేట్ చేస్తే చాలు. అంతే కదా? సార్. థ్యాంక్ యూ సో మచ్. జగ్గు సార్, మీరంతా కింద ఉండండి. ఐల్ బి బ్యాక్. జస్ట్ 5 minutes. డీసీపీ కార్తికేయ, కొంచెం మాట్లాడొచ్చా? సారీ టు బదర్ యూ. ఎదురింట్లో ఉన్న అమ్మ కూతురు వాళ్ళు మీకు ఎంతవరకు తెలుసు? పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడైనా ఎదురైతేనే అవుతారు అంతే. అంతకన్నా ఇంకేం తెలీదు. ఎందుకు అడుగుతున్నారు? లేదు, ఒక కేసు గురించి ఎంక్వైరీ చేయాలి. అండ్ ఫిబ్రవరి ఐ థింక్ 6వ తేదీ ఏదైనా అన్యూజువల్గా చూసారా? అన్యూజువల్ అంటే? వాళ్ళ ఇంటికి ఎవరైనా రావటం, ఏదైనా శబ్దం, సంథింగ్ లేదా? నేను రోజు ఆఫీస్ నుండి 6ంటికి ఇంటికి వస్తాను. దాని తర్వాత బయటికి ఎక్కడికి వెళ్ళను. సో నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారేమో, నాకైతే తెలీదు. అంతేకాకుండా మీరు చెప్పినట్టు అన్యూజువల్ శబ్దాలు ఏం వినలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకెందుకో వాళ్ళు నిజమే చెప్తున్నారు అనిపిస్తాను సార్. అవును సార్, ఇద్దరు ఆడవాళ్ళ వల్ల ఇలాంటి పని జరగడం కష్టం సార్. ముందు అమ్మాయి చెప్పింది కరెక్టా తప్ప అని క్రాస్ చెక్ చేయండి. ఆ అమ్మాయి ఫ్రెండ్ పేరేంటి? లతా సార్. లత, ఆమె గురించి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. హలో, నేను ప్రభాకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. నిన్న మీ ఇంటికి ఎవరైనా ఇన్స్పెక్టర్ వచ్చాడా? అవును, వచ్చాడు. ఏమడిగాడు? మీరేం అడుగుతారని చెప్పారో అదే మమ్మల్ని అడిగాడు. దానికి మీరేం చెప్పారు? మీరు ఏం చెప్పమని చెప్పారో అదే మేము చెప్పాం. అది అతను నమ్మాడు అనిపించిందా? నమ్మాడనే అనుకుంటున్నా. ఎందుకంటే దాని తర్వాత ఇంకేమీ అతను మమ్మల్ని అడగలేదు. ఇంకేమనుందా? ఇంకేమన్నా అంటే? ఏం లేదు, మీరేం కంగారు పడకండి. ఈ సమస్య అంతా త్వరలో సాల్వ్ అయిపోతుంది. ఉంటాను. అది అతను నమ్మాడు అనిపించిందా? నమ్మాడనే అనుకుంటున్నా. ఎందుకంటే దాని తర్వాత ఇంకేమీ అతను మమ్మల్ని అడగలేదు. మీరేం కంగారు పడకండి. ఈ సమస్య అంతా త్వరలో సాల్వ్ అయిపోతుంది. నిజంగా ఇది సాల్వ్ అవుతుందా, లేక అనవసరంగా వాళ్ళకి నమ్మకం కలిగిస్తున్నానా? ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు? ఏమను? ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అన్నాను. చూడు, నువ్వు నీపైన పెట్టుకున్న నమ్మకం కన్నా నేను నీపైన పెట్టుకున్న నమ్మకమే ఎక్కువ. నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు నాకేమీ జరగదు. అర్థమైందా? నేనేం చెప్పకుండానే నేనేం ఆలోచిస్తున్నానో నువ్వు చెప్పగలవా? అందరి గురించి అడిగితే చెప్పలేను, కానీ నీ గురించి చెప్పగలను.
అంతగా నీకు నా గురించి తెలుసా? ఓకే ఓకే హోల్డ్ ఇట్. ఫిష్ పట్టుకుందంటే తాతను పిలువ. ఓకే హోల్డ్ ఇట్ టైట్. సరే. డౌట్ నీకు అక్కడికైనా లేకపోతే మీ టీంలో అందరికీ ఉందా? నాకు మాత్రమే సార్. ఏ వేరే వాళ్ళకు ఎందుకు రాలేదు డౌట్? ఎందుకంటే అటువంటి మర్డర్ ఇద్దరు లేడీస్ కలిసి చేయలేరని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ అగైన్ వాళ్ళ మాటల పద్ధతి చూసి ఎవరికి డౌట్ రాలేదు. హత్య ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 6వ తేదీ సార్, నైట్ 8 to 9 మధ్యలో. ఆ టైంలో వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు? ఇంట్లోనే ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళ మీద నాకు సస్పిషన్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కదా? ఐ అండర్స్టాండ్ ఇట్స్ ఎ గ్రూసమ్ మర్డర్. వాళ్ళిద్దరూ ఆ మర్డర్ చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. వాడి వెళ్ళి పారిపోయి దాక్కున్నాం, వాడికి తెలియకుండా వచ్చాం అన్నారు కదా. వాళ్లే కనుక ఆ హత్య చేసి ఉంటే అలా అనేవాళ్ళు కాదు. ఎందుకంటే మర్డర్ అవడానికి మోటివ్ ఇదే అని స్ట్రాంగ్గా ఎవిడెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి. ఇది నువ్వు ఆలోచించలేదా? సార్ మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా చాలా కేసెస్ డిస్కస్ చేశాను, కానీ మీరు మర్డర్ స్పాట్కి వస్తానడం ఇదే ఫస్ట్ టైం. వై సార్? తల్లి కూతురు పైన నీకు కొంచెం సస్పెషన్ స్ట్రాంగ్గా ఉంది. నాకేమో వాళ్ళు చేసి ఉంటారని అనిపించడం లేదు. సో నేను నా సైడ్ నుండి ఇన్వెస్టిగేట్ చేస్తాను. మోస్ట్ వెల్కమ్ సార్. అండ్ సార్ బాడీ ఇక్కడే దొరికింది. నైట్ 8:30, 9 మధ్యలో ఇటువైపు వెళ్తున్న ఒక లోకల్ పర్సన్ దూరంగా ఏదో కాలుతున్నట్టు చూశానని చెప్పాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ టైం, వాడు చెప్పిన టైం 2 టాలీ అయ్యాయి. సో అక్యూజ్డ్ 9 గంటలకు ముందే మర్డర్ చేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యొచ్చు. ముందు రోజు వర్షం పడ్డ వల్ల గ్రౌండ్లో ఏ ఆధారం దొరకలేదు. ప్లేస్ ఆఫ్ క్రైమ్కి సస్పెక్ట్కి సంబంధం ఉన్నట్టు అనిపించడం లేదే. ఇద్దరు లేడీస్ చేస్తుంటారని నీకు అనిపిస్తుందా? ఇద్దరు లేడీస్ ఇది చేసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేసి ఉండొచ్చు కదా సార్. మగవాళ్ళ? మేబీ. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళిద్దరే తప్ప ఇంకెవరు లేరని నువ్వే కదా చెప్పావు. మర్డర్ చేసే లెవెల్కి ఎవరన్నా హెల్ప్ చేసి ఉండాలి అంటే ఒకడు అన్నయ్య ఉండాలి, లేదా తమ్ముడే ఉండాలి, ఆర్ ఫాదర్. లవర్ కూడా అయి ఉండొచ్చు కదా. అంత మాత్రమే కాదు, మర్డర్ జరిగింది గొంతు పిసికి. అది ఇద్దరు లేడీస్ కూడా చేయొచ్చు. వాళ్ళు వేరే చోట దాన్ని ఎగ్జిక్యూట్ చేసి బాడీని ఇక్కడికి షిఫ్ట్ చేసి ఆ తర్వాత కూడా కాల్చి ఉండొచ్చు. అది చేయాలన్నా హెల్ప్కి ఎవరన్నా కావాలి కదా. నాకెందుకో ఇది వెల్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ మర్డర్లా అనిపిస్తుంది. లేదు సార్, నాకైతే కిల్లర్ చాలా అమెచర్గా అనిపిస్తున్నాడు. ఎందుకలా అనుకుంటున్నావు? మృతుడు ఎవరో తెలియకుండా ఉండడానికి చాలా కష్టపడ్డాడు, కానీ వేసుకున్న డ్రెస్ నుండి ఎవిడెన్స్ దొరుకుతుందని, ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా మృతుడిని ఐడెంటిఫై చేయొచ్చని మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా హత్య చేశాడు. అందుకే అలా అన్నాను సార్. ఆ అమ్మాయి ఆఫీస్ నుండే ఫోన్ సార్. అతను చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది సార్. ఆ అమ్మాయి ఫ్రెండ్ లత ఊరి నుంచి వచ్చేసిందట, రేపొస్తే కలవచ్చు అన్నారు. సార్ ఆ అమ్మాయి సెల్ ఫోన్ కాల్స్ అని కాల్ రికార్డ్స్లో చెక్ చేసాం సార్. ఎవరితోనూ ఆమె క్లోజ్గాను రెగ్యులర్గాను మాట్లాడినట్లేదు సార్. నిన్న సిటీ మాల్లో ఒక అబ్బాయిని మీట్ అయింది సార్. ఆ అబ్బాయి కూడా ఆమె ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అడు సార్. మిస్ జయంతి ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తుంది? For the past 2 years, sir. Excuse me? Here she is. Please take your seat. This is Lata, Jayanti's team lead and her close friend too. హాయ్ లత, హౌ ఆర్ యూ? I'm good. 2-3 ప్రశ్నలు అయిపోతే మీరు వెళ్ళిపోవచ్చు. No issues. గుడ్. ఓకే. ఫిబ్రవరి 6వ తేదీ ఆఫీస్ అయిపోయాక జయంతిని మీరు ఇంట్లో డ్రాప్ చేసినట్టు చెప్పింది, నిజమా? అవును. యూజువల్గా థర్స్డేస్ వర్క్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది. రెగ్యులర్గా నేనే డ్రాప్ చేస్తాను. జయంతికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు. ఆఫీస్లో తను కలీగ్స్తో మాట్లాడుతుంది, కానీ కొంచెం డిస్టెన్స్గానే. నిజంగానే బాయ్ ఫ్రెండ్ లేడా? లేడు. ఎలా అంత షూర్గా చెప్తున్నారు? ఈ ఇన్వెస్టిగేషన్ ఎందుకో తెలుసా? ఎవరో మర్డర్ అయ్యారని చెప్పింది జయంతికి తెలిసిన వాళ్ళు. అతని పేరు వంశీ.
జయంతి వంశీ గురించి ఇంతవరకు ఏం చెప్పలేదా? ఈ మధ్య రీసెంట్గా చెప్పింది. మీరు జయంతికి క్లోజ్ ఫ్రెండ్ కదా? అవును. ఇన్నాళ్ళు వంశీ గురించి చెప్పలేదన్నారే, అలాగే లవర్ ఉన్న విషయం దాచుండొచ్చు కదా? వంశీ గురించి ఎందుకు చెప్పలేదో నేను అర్థం చేసుకోగలను, కానీ దానికి లవ్వర్ ఉంటుంటే ఖచ్చితంగా నాకు చెప్పేది. నాకు రూపాకి తెలియకుండా తనకి బాయ్ ఫ్రెండ్ ఉండే పాసిబిలిటీయే లేదు. రూప ఎవరో? మీకు తెలిసి జయంతికి లవర్ ఎవరు లేరా? లేదు సార్. ఇన్ఫాక్ట్ లవ్ చేయమని నేను కిండల్ చేస్తుంటాను, దానికి కూడా అది సరిగ్గా రియాక్ట్ అవ్వదు. ఏమని కిండల్ చేస్తారు? ఆమె ఆపోజిట్ ఇంట్లో ఉండే పర్సన్ డైలీ పొద్దున్న అది బయటకు వచ్చే టైంకి అతను వస్తున్నాడు ఎవ్రీ సింగిల్ డే. సో అది చూసి నేనే అన్నాను అతనికి నీ మీద ఏదో ఇంట్రెస్ట్ ఉందే అని. బట్ దాన్ని కూడా అది పెద్దగా పట్టించుకోలేదు. ఉట్టి మొత్తానుకోండి. ప్రభాకర్ సార్. కాసాగ్రాండ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. 10ంటికి ఆఫీస్. కానీ ఆ అమ్మాయి 8ంటికి బయలుదేరేప్పుడు అతను వెనకాలే వెళ్తున్నాడు. అది రోజు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది సార్. ఎదురింట్లో ఉండేసరికి మనకి పెద్దగా డౌట్ రాలేదు సార్. ఇద్దరు కలిసి బయటకు వస్తున్నారన్నంత మాత్రాన వాళ్ళ మధ్య ఏదో ఉంటుందని మనం అనుకోకూడదు. వాళ్ళిద్దరు బయటకు వచ్చినప్పుడు మాట్లాడుకోకపోయినా వాళ్ళ మధ్యన ఏదైనా ఉంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది సార్. సార్, ఆ అమ్మాయిని పికప్ చేసుకునే కార్ వచ్చేసింది. తను వచ్చింది, మరి అతను? హాయ్. హాయ్. కారు వెళ్ళిపోయింది, అతను రాలేదేంటి? సార్ అదిగోండి. సార్, రోజు జాగింగ్ కోసం బయటకు వస్తున్నాడు సార్. కొండంతవి ఎలుకని తీసినట్టుంది. సార్ ఒక్క నిమిషం. ప్రభాకర్ గురించి ఆన్లైన్లో చెక్ చేస్తుంటే ఇది దొరికింది సార్. మీరు ఒకసారి చూడండి సార్. కాంట్రాక్ట్ కిల్లర్ ఆలీ పట్టుబడ్డాడు. ఎంపీ హత్య కేసులో ముఖ్య నిందితుడైన ఆలీని అరెస్ట్ చేసినందుకు ప్రభాకర్ ఐపీఎస్ ను తోటి అధికారులు అభినందించారు. హలో. హలో సార్. బోలో కార్తికేయ. ఏదైనా పనుంటేనే కదా నువ్వు ఫోన్ చేస్తావు? సార్ అప్ కేసే సార్. మై ఠీక్ మ్యాటర్ క్యా హై బోలో. నో ఫార్మాలిటీస్. ఏం లేదు సార్. ప్రభాకర్ అని ఐపీఎస్ ఆఫీసర్ 2 సంవత్సరాల ముందు అక్కడ సర్వీస్లో ఉన్నట్టు తెలిసింది. ఐ జస్ట్ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్ సార్. 2 minutes టైం దేదో. ఐ విల్ కాల్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్. కార్తికేయ, కోలా వెంకట్కి ప్రభాకర్ బాగా తెలుసు. నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయి. మీ తెలుగుడే. ఓకే సార్. కోలా వెంకటయ్య. వెంకట్, దిస్ కార్తికేయ ఫ్రమ్ వైజాగ్. బాగున్నారా? యా ఫైన్ సార్. వెంకట్, మిస్టర్ ప్రభాకర్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ప్రభాకర్ సార్ ఇప్పుడు డిపార్ట్మెంట్లో లేరు సార్. సరే, ఆయన గురించి కొంచెం డీటెయిల్స్ ఇవ్వగలరా? మా డిపార్ట్మెంట్లో అందరికీ ఆయనే మెంటర్ లాంటి వారు సార్. మర్డర్ కేసుల్లో ఈ రోజు వరకు ఆయన నేర్పించిందే మేమందరం ఫాలో అవుతున్నాం సార్. ఆయన రిజైన్ చేయడం మా అందరికీ బాధ అనిపించింది. నిజం చెప్పాలంటే ద డిపార్ట్మెంట్ ఇస్ స్టిల్ మిస్సింగ్ హిమ్ సార్. మా డిపార్ట్మెంట్లో అందరికీ ఆయనే మెంటర్ లాంటి వారు సార్. నిజం చెప్పాలంటే ద డిపార్ట్మెంట్ ఇస్ స్టిల్ మిస్సింగ్ హిమ్ సార్.
ధైర్యము నీ వెనక సైన్యము నీ కులక అస్త్రము విసిరితెరా భూమిక ధ్వంసమురా ధైర్యము నీ వెనక సైన్యము నీ కులక అస్త్రము విసిరితెరా భూమిక ధ్వంసమురా వానాలు పలుకి గుర్రాలు విడి గుర్రాలే ద్రోహాలు సాగనివ్వలేనాడు చివరి వరకు పోరాడు విడివేగమే తోడేలా చిత్తుకు వెనకాడలే పెట్టాడి వేటలో చట్టాడులే తప్పైన తప్పును తప్పనడురా న్యాయం నీ వైపే ఉందే ధైర్యము నీ వెనక సైన్యము నీ కులక అస్త్రము విసిరితెరా భూమిక ధ్వంసమురా ధైర్యము నీ వెనక సైన్యము నీ కులక అస్త్రము విసిరితెరా భూమిక ధ్వంసమురా नीचे रखे ऊपर आओ नहीं तो तुम्हारे आदमी को ठोक दूंगा అదిగోండి సార్ అక్కడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హాయ్, హౌ యూ? ఐమ్ ఫైన్. వెల్ 2 వీక్స్ ముందు మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి వచ్చాను, గుర్తుందనుకుంటాను. చెప్పండి, ఏంటి విషయం? నథింగ్, జస్ట్ 2 సంవత్సరాల ముందు వరకు మీరు ఢిల్లీలో పోలీస్ ఫోర్స్లో ఉన్నట్టు విన్నాను. సో ఐ థాట్ యూ విల్ హెల్ప్ మీ అవుట్. నా గురించి మీకు ఎలా తెలిసిందో చెప్తారా? కోలా వెంకట్ ద్వారా తెలిసింది. ఏం హెల్ప్ కావాలి? అమ్మని కూతురిని సస్పెక్ట్ చేస్తున్నాం, కానీ అంతకు మించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నాం. సిన్స్ మీరు వాళ్ళ ఎదురింట్లో ఉన్నారు కాబట్టి, మీకు ఒక స్ట్రాంగ్ ఇన్వెస్టిగేటివ్ మైండ్ ఉందని విన్నాను కాబట్టి, మీరేమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని వచ్చాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్? ఎనీథింగ్, ఎనీథింగ్ అట్ ఆల్. మీకే తెలియకుండా ఏదైనా నోట్ చేస్తుంటే. నేను అలాంటిదేం నోట్ చేయలేదు. సి మై పాయింట్ ఇస్, అమ్మా కూతురు ఇద్దరు కలిసి హత్య చేసినా కూడా వాళ్ళు మాత్రమే చేయడం ఇంపాసిబుల్. ఎవరో హెల్ప్ చేసి ఉండాలి. వాళ్ళ ఇంటికి ఎవరైనా రావడం మీరు చూసుంటే, డిస్క్రిప్షన్ అని తెలుసుంటే ప్లీజ్ టెల్ మీ. మీకు వాళ్ళ మీద అంతగా డౌట్ ఉంటే వాళ్ళని తీసుకెళ్లి 3rd డిగ్రీ ఉపయోగించండి, లేదా ట్రూత్ సినిమా వాడి నిజం తెలుసుకోండి. 3rd డిగ్రీ. వన్ మోర్ థింగ్. మీరు హెల్ప్ చేయమన్నారని చెప్పాను, ఇంతకన్నా నాకేం తెలీదు. ఎక్స్క్యూజ్ మీ. ధైర్యము నీ వెనక సైన్యము నీ కులక అస్త్రము విసిరితెరా భూమిక ధ్వంసమురా ధైర్యము నీ వెనక సైన్యము
నేను జగ్గు దగ్గర దీని గురించి చెప్పాను. నీకు చెప్పే ఉంటాడే. ప్రభాకర్ గురించేనా సార్? ఆ అమ్మాయికి ప్రభాకర్కి కాంటాక్ట్ ఉందో లేదో తెలియదు, కానీ ఆ అమ్మాయి వెళ్ళిన చోటల్లా అతను వెళ్ళాడు. సార్, అతను ఒక ఎక్స్కామ్, ఇంటెలిజెంట్. మనం ఏం ఆలోచిస్తాం, ఎటుపక్క నుంచి ఏ సమస్య వస్తుంది అతనికి బాగా తెలుసు. ఆ అమ్మాయిని అతను ఫాలో చేశాడనే విషయం తప్ప అతనికి ఆ అమ్మాయికి ఏ విధమైన కాంటాక్ట్ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేయలేదు. సార్, ప్రభాకర్ నిజంగా అమ్మాయికి హెల్ప్ చేసి ఉంటే ఎందుకు ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేసి ఉంటాడు? డ్రెస్లో ఎవిడెన్స్ దొరికింది, ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, ఎందుకు ఇంత కేర్లెస్గా ఉంటాడు? అయితే తల్లికి కూతురికి ప్రభాకరే హెల్ప్ చేసి ఉంటాడని నువ్వు స్ట్రాంగ్గా డౌట్ పడుతున్నావా? మీకు అలా అనిపించట్లేదా? లేదు, జయంతితో ప్రభాకర్కి కాంటాక్ట్ ఉండి ఉంటే అప్పుడు ప్రభాకర్ ఎందుకు జయంతిని ఫాలో చేస్తాడు? సింక్ అవ్వట్లేదే. మిస్టర్ ప్రభాకర్, హెల్ప్ కోసం వస్తే ఐఎమ్ సారీ, ఈ విషయంలో హెల్ప్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా వేరే విషయాలు అంటారో నాకేం తెలీదు. హెల్ప్ కోసం రాలే, మీకు హెల్ప్ చేయడానికి ఇష్టం లేదని కూడా తెలుసు. ఒక విషయం చెప్పి పెడదామని వచ్చాను. నేను డిపార్ట్మెంట్కి వచ్చి హ్యాండిల్ చేసిన మొదటి మర్డర్ కేసు చాలా తొందరగా సాల్వ్ చేశాను. అక్యూజ్డ్ తప్పనిసరి సిచ్యుయేషన్లో హత్య చేశాడు. వాడికి ఒక అందమైన భార్య, 2 ఏళ్ల పిల్లాడు, హ్యాపీ ఫ్యామిలీ. కానీ చచ్చిపోయినోడు మంచోడు కాదు, పక్కా క్రిమినల్. కేసు సాల్వ్ అయిన తర్వాత నాలో ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, అక్యూజ్డ్ ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఏం కాదు. సో అస్తమానం ఇలాంటి తప్పు చేసే ఛాన్సే లేదు. ఒకవేళ అతను పట్టుకొని లోపల వేస్తే అతని ఫ్యామిలీ ఏమవుతుంది? తీసుకెళ్ళి లోపల వేయాలా లేదా క్షమించి వదిలేయాలా? సరే, క్షమించి వదిలేద్దామని కూడా అనుకున్నాను. కానీ ఒక వారంలో నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇలాంటి తప్పు చేసే ప్రతి ఒక్కడు తను చేసే తప్పుని జస్టిఫై చేసుకోవడానికి ఏదో ఒక లాజిక్ పెట్టుకొని ఉంటాడు. నాలాంటి ఆఫీసర్ ఇలా క్షమిస్తూ పోతే తప్పు చేసే 75% మంది బయట తిరుగుతుంటారు. సో ఐ కేమ్ టు ఏ కన్క్లూషన్. లిసన్, నేను చట్టాన్ని మళ్ళీ రాయదలుచుకోవట్లేదు. అది ముందే రాసి ఉంది. అకార్డింగ్ టు లా, మర్డర్ ఇస్ ఎ సీరియస్ క్రైమ్. వాణ్ణి పట్టుకుని లోపలేశాను, ఇంకా అక్కడే ఉన్నాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఇంకేమైనా చెప్పేది ఉందా? చెప్పేశాను. ఇదిగో సార్ వస్తే కాస్త ఇన్ఫార్మ్ చేయాలి. మీకేం కావాలి? నేను ఒక హత్య చేశాను, సరెండర్ అవడానికి వచ్చాను. ప్రభాకర్ కంట్రోల్ రూమ్కి వచ్చేసారంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ మేము ఇంకా తీసుకోలేదు. ఏడీజీపీ మిమ్మల్ని ఇమీడియట్గా నమ్మరు సార్. మనిషి చూస్తే కిల్లర్ అంటే నమ్మలేకపోతున్నాం. జయంతి నా లవర్. జయంతి నేను లవర్స్. కానీ ఈ విషయం నాకు జయంతికి తప్ప ఇంకెవరికి తెలీదు. ఎందుకంటే జయంతి నన్ను అలానే మెయింటైన్ చేయమంది. మేమిద్దరం ఎక్కువగా అసలు మీట్ అవ్వం, కానీ ఫోన్లో ఎక్కువ మాట్లాడకుండా. నాకు ఒకటి అర్థం కాలేదు, జయంతి ఎందుకు మా రిలేషన్షిప్ని సీక్రెట్గా ఉంచమందా అని. విషయం ఏంటంటే జయంతి అంత ఈజీగా ఎవరిని నమ్మదు. నన్ను లవ్ చేస్తున్నానని ఒప్పుకున్నా కూడా నా మీద పూర్తి నమ్మకం వచ్చాకే వంశీతో జరిగిన విషయం నాతో చెప్పింది. తను వంశీ వల్ల ఎంత కష్టపడిందో, వంశీ అంటే ఎంత భయమో, ఆ భయం తన మనసులో ఎంత పాతుకుపోయిందో తర్వాత నాకు అర్థమైంది. నేను జయంతి కోసం ఏం చేయడానికైనా రెడీ. కానీ
వాళ్ళ మనసులో ఉన్న భయాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలియలేదు. అది ఫిబ్రవరి 6వ తేదీ. వంశీ జయంతిని ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఇక్కడ జయంతి ఏ అపార్ట్మెంట్లో ఉంటుందో తెలుసా? నేను అంతకుముందు వంశీని ఎప్పుడు చూడలేదు, కానీ అతనే వంశీ అని నాకు తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. జయంతి వాళ్ళు మొన్న మధ్యనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాడు నేను చెప్పింది అబద్ధం అనుకునే అవకాశం లేదు. అలా అని నమ్మాడని నమ్మకం లేదు. వాడు నన్ను కాక ఇంకెవరన్నా అడుగుంటే జయంతి అక్కడే ఉందని తెలిసిపోయేది. అలా తెలియకూడదంటే వాడిని ఎలాగోలా నమ్మించేసి ఇమీడియట్గా అక్కడి నుంచి పంపించేయాలి. నా మైండ్ ఫాస్ట్గా పనిచేయడం మొదలెట్టింది. వాళ్ళు ఖాళీ చేసిన విషయం నీకు తెలీదా? నేను తన్ని క్వశ్చన్ చేయడం మొదలెడితే తను నా మీద డౌట్ పడటం మానేసి నేను తన మీద డౌట్ పడుతున్నానేమో అని తన మైండ్ డిఫెన్సివ్గా ఆలోచిస్తుంది. అతను నేను అనుకున్నట్టే కరెక్ట్గా రియాక్ట్ అయ్యాడు. వైజాగ్ వచ్చేసిన తర్వాత ఈ అడ్రస్ ఇచ్చింది. మాట్లాడి చాలా రోజులైంది. ఆ గ్యాప్ చాలు నేను వాడికి ఏం చెప్పాలో డిసైడ్ అవ్వడానికి. వాళ్ళు భీమిలి బీచ్ రోడ్కి షిఫ్ట్ అయ్యారు. అడ్రస్ చెప్తాను, రాసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం దూరమే. ఈవినింగ్ 8 తర్వాత తన ఇంటికి వస్తుంది. ఓకే. తన ఆఫీస్ అయ్యేసరికి ఆ టైం అవుతుంది. నా నెంబర్ ఇస్తాను, మీకు అడ్రస్ ఏమైనా డౌట్ వస్తే నాకు కాల్ చేయండి. వాళ్ళ ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు నేనే వాళ్ళకి హెల్ప్ చేశాను. నా పేరు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. తప్పకుండా. నంబర్ వంశీని అక్కడి నుంచి పంపించడమే నా మొదటి లక్ష్యం అనుకున్నాను. కానీ జయంతి మనసులో వంశీ అంటే భయం ఉండకూడదంటే అసలు వంశీ ఉండకూడదని అప్పుడే డిసైడ్ అయ్యాను. అందుకే నా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ డిసైడ్ చేసుకొని వాడికి ఆ అడ్రస్ ఇచ్చాను. నేను బాగా ప్రిపేర్ అయ్యి వాడికంటే ముందే అక్కడ రీచ్ అయ్యి వాడి కోసం వెయిట్ చేశాను. వంశీ నేను అనుకున్నట్టే చేశాడు. నేను ఇచ్చిన అడ్రస్ చెక్ చేయకుండా దూరంగా నించొని జయంతి అక్కడ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు. ఆ టైంలో బాడీని డిస్పోజ్ చేయడం చాలా కష్టం. అందుకే బాడీ ఎవరితో గుర్తుపట్టలేనట్టుగా చేస్తే ఏ ప్రాబ్లం రాదనుకున్నాను. ఒక పెద్ద రాయి తీసుకొని తల మీద కొట్టాను. ఎన్నిసార్లు కొట్టానో నాకు గుర్తులేదు, కానీ కొట్టిన ప్రతిసారి ఈ క్షణం నుండి జయంతి సంతోషంగా ఉంటుందనుకుంటూ కొట్టాను. అన్నీ కరెక్ట్గానే చేశాను. ఎవ్వరూ కనిపెట్టలేరని ఇంటికి వచ్చేసాను. ఈ విషయం జయంతికి కూడా తెలియకూడదు అనుకున్నాను. కానీ మీ అనుమానం జయంతి మీదకి వాళ్ళమ్మ మీదకి వెళ్ళేసరికి
ఎవరినైతే కాపాడాలని ఇవన్నీ చేశానో వాళ్లే వేరే విధంగా ఆపదలో పడుతుంటే చూసి నేను సరెండర్ అవటం బెటర్ అని వచ్చాను. ఒక కాఫీ. నేనే హత్య చేశానని కన్ఫెస్ చేశాడు సార్. నాకు డౌట్ వచ్చింది, కానీ వాళ్ళిద్దరూ లవ్వర్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ నాట్ షూర్ సార్. కార్తికేయ, ఇప్పుడు జయంతి వాళ్ళ ఇంటికి నువ్వు క్వశ్చన్ చేయడానికి వెళ్తున్నావు కదా? ఎస్ సార్. వాళ్ళని టఫ్గా డీల్ చేయొద్దు. గో లిటిల్ ఈజీ అవుతాయి. జగన్ మురళి, సార్. మీరిద్దరు ప్రభాకర్ ఇంటికి వెళ్ళండి. ఓకే సార్. మిగతా వాళ్ళు నాతో రండి. సార్. ఓకే సార్. మీకు ప్రభాకర్కి ఏంటి సంబంధం? అర్థం కాలేదు. ప్రభాకర్ సరెండర్ అయ్యాడు, మీరిద్దరు లవర్స్ అని చెప్పాడు. మీకోసమే వంశీని హత్య చేశానని కన్ఫెస్ చేశాడు. నేను అతను లవర్స్? నేను అతనితో ప్రాపర్గా మాట్లాడింది కూడా లేదు సార్. డైలీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనిపిస్తాడు, క్యాజువల్గా నవ్వి వెళ్ళిపోతాడు. అంతకంటే ఎక్కువగా ఎప్పుడూ మాట్లాడుకోలేదు సార్. అంత మాత్రమే కాదు, అతని ల్యాండ్ లైన్ నుండి మీకు అప్పుడప్పుడు ఫోన్ చేశానని చెప్పాడు. చెక్ చేసి చూస్తే ఆ నంబర్ నుండి రెగ్యులర్గా మీకు కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ ఎవరు చేస్తున్నారో మాకు తెలుసు సార్. రెగ్యులర్గా కాల్స్ వస్తాయి. లేపి హలో అంటే ఎవరూ సమాధానం చెప్పరు. ఫోన్ పెట్టేస్తే మళ్ళీ మళ్ళీ ఫోన్లు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఒక్కోసారి రిసీవర్ తీసి పక్కన పెట్టేసేదాన్ని. మాకే ఎన్నో సమస్యలున్నాయి. అందుకే నేను ఈ ఫోన్ విషయం పెద్ద చేయదలుచుకోలేదు. ఇంతవరకు ఎవరితో నేను ఈ విషయం చెప్పలేదు. వెయిట్, ప్రభాకర్కు మీకు ఏ సంబంధం లేదని చెప్పారు. ఆ ఫోన్ కాల్స్ ఎవరు చేశారో తెలియదని కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు మీకు వంశీకు ఉన్న ప్రాబ్లం ప్రభాకర్కి ఎలా తెలుసా? అదే మాకు అర్థం కాలేదు సార్. ఒక్క నిమిషం సార్. సార్, ఆ అమ్మాయి తనకి అతనికి ఏ సంబంధం లేదని చెప్పింది కదా సార్? అవును. కాల్స్ ఎవరు చేస్తున్నారో తెలీదు, అన్ని బ్లాంక్ కాల్సే వస్తాయని కూడా చెప్పింది కదా సార్? అవును. హౌ డు యు నో? ఒక్క నిమిషం, మీరే వచ్చి చూడండి. ఏంటది? సార్, మీరు ఆ ఇంట్లో మాట్లాడింది ఇక్కడ నేను వింటున్నాను సార్. అవునా? అవును సార్. సార్, సార్ నేను ఇప్పుడు కరెక్ట్గా హాల్లో ఉన్నాను సార్. హాల్లో నుంచి నడుచుకుంటూ వాళ్ళ టీవీ రూమ్లోకి వెళ్తున్నాను సార్. టీవీ రూమ్ నుండి బెడ్రూమ్కి వచ్చాను సార్. ఇప్పుడు బెడ్రూమ్ సెంటర్లో ఉన్నాను సార్. బెడ్రూమ్ నుండి మళ్ళీ హాల్లోకి వస్తున్నాను సార్. కిచెన్లోకి వెళ్తున్నాను సార్. ఇప్పుడు నేను కిచెన్లో ఉన్నాను సార్. అతను పెద్ద సైకోలా ఉన్నాడు సార్. ఆయన వాళ్ళింట్లో మైక్ ఎలా పెట్టాడు సార్? వాళ్ళిద్దరూ లవ్వర్స్ అని నీకు చెప్పాడని నువ్వు నాకు చెప్పినప్పుడు అలాంటి పాసిబిలిటీస్ ఉండనే ఉండదని నాకు అనిపించింది. ఆ అమ్మాయి కూడా నీకు కన్ఫర్మ్ చేసిందా మీరిద్దరు లవర్స్ అని? ఇందులో కన్ఫర్మ్ చేసేదే ఉంది. అఫ్ కోర్స్ మేము లవర్సే. ఎన్ని రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నారు? ఖచ్చితంగా నచ్చుతుంది, కానీ ఈ సస్పెన్స్ నచ్చట్లేదు. సో ప్లీజ్ చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టం అని నాకు బాగా తెలుసు. కానీ మన ఇద్దరం దీని గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఇక నేను నీకు చెప్పకుండా అస్సలు ఉండలేను. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. తను దానికి రిప్లై ఏమి ఇవ్వలేదు. కానీ దాని తర్వాత నేను తను చాలా క్లోజ్ అయిపోయాం. తనకి నా మీద ఫుల్గా నమ్మకం కుదిరాక వంశీ గురించి నాతో చెప్పడం మొదలెట్టింది. తను పడుతున్న బాధ నా మైండ్లో అలా ఉండిపోయింది. నేను తన గురించి ఎంత బాధపడుతున్నానో
నేను చెప్పకుండానే తను తెలుసుకుంది. అంతగా నేను తనకి నచ్చాననుకుంటా. నా మనసులో ఏముందో నీకు తెలుసా? ఐ లవ్ యూ. తనందరిలాగా మామూలు అమ్మాయి కాదు. అలాంటి అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పిందంటే నన్ను ఎంత లవ్ చేస్తుండాలి, నా మీద ఎంత నమ్మకం పెట్టుకొని ఉండాలి. ఆమెని కాపాడటం కోసం ఈ ఒక్క హత్య ఏంటి, ఎన్ని హత్యలైనా చేయడానికి రెడీ. నా జయంతి సంతోషంగా ఉండాలి. హీఈస్ హైలీ డెల్యూషనల్. అతను చెప్తున్న విషయాలన్నీ ఊహించుకొని చెప్తున్నవే. నిజంగా జరగలేదని తను అర్థం చేసుకోలేకపోతున్నాడు. చూడ్డానికి నార్మల్గా బిహేవ్ చేస్తాడు, బట్ హిస్ యాక్షన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఇప్పుడే చూశారుగా. ఐ రికమెండ్ ఇమీడియట్ ట్రీట్మెంట్. స్టిల్ హీఈస్ వెరీ డేంజరస్. మీరు పేపర్స్ రెడీ చేయండి. ఐ విల్ సైన్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. అతని యాక్షన్స్, దానికి కాంట్రాస్ట్గా అతని డీప్ సైలెన్స్. వెరీ వియర్డ్. కార్తికేయ, సార్, ఐ థింక్ కేస్ ఈస్ క్లోజ్డ్. కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు సార్. వాడేనా తెలీదు, కానీ వాడికి కనిపించకుండానే వచ్చాను. ఎవరు? మీటర్ రీడింగ్ అమ్మా. కమిటీ 2 సంవత్సరాలుగా ఏడిపిస్తున్నావే. నాకు దక్కకపోతే ఇంకెవడికి దక్కడానికి వీల్లేదు. శివాగి సాలిమర్ ఎక్కడికి వెళ్తావే? చావే, చావు. వదిలి పారిపోతావా?
ఎవరు? నేను ప్రభాకర్ని. మీ ఎదురింట్లో ఉంటాను కదా, ఒకసారి తలపిస్తారా? ఏం కావాలి? ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఏమైనా ప్రాబ్లమా? ఆ, ఏం లేదు, ఎలుక. అమ్మ చూసి భయపడింది అంతే. చంపేశారా? ఆ, అదే ఎలుకని చంపేశారా అంటున్నాను. లేదు, పారిపోయింది. ఏం ప్రాబ్లం లేదు, థ్యాంక్ యూ. సరే అయితే. హలో, నేను ప్రభాకర్ని మాట్లాడుతున్నాను, ఎదురింటి నుంచి. మీ ఇద్దరు కలిసిన శవాన్ని మాయం చేయాలంటే కష్టం. మీరు భయపడకండి, ఏం ప్రాబ్లం లేదు. ఫోన్ పెట్టండి, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఇక్కడ జరిగిన విషయం అక్కడున్న మీకు అసలు ఎలా తెలిసింది? ఓ పెద్ద సౌండ్ వచ్చింది, వచ్చి డోర్ కొట్టాను. మీరు డోర్ తీసినప్పుడు డోర్ చైన్ ఊడుండటం చూశాను. దానికి తోడు మీ మొహంలో భయం. లోపలికి తొంగి చూసేసరికి 2 కాళ్ళు మాత్రమే కనిపించాయి. మీరెవరినైనా దాచారనుకున్నా కింద పడుకోవాల్సిన అవసరం లేదు. నేను చూసింది వినిన దాన్ని బట్టి ఇలాగే జరుగుంటుంది అనుకున్నాను. నేను ఊహించినట్టే జరిగింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? సరెండర్ అవుతాను. నేను చంపాను. నేను సరెండర్ అవుతాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం చేయలేదు. జయంతి, నువ్వు మాట్లాడద్దు. నా కూతుర్ని కాపాడడానికి నేనే చంపాను. నేనే సరెండర్ అవుతాను. ఈ హత్య మీరొక్కరే చేశారని ఎంత నమ్మించాలని ట్రై చేసినా పోలీసులు నమ్మరు. ఇద్దరిని కలిపి అరెస్ట్ చేస్తారు. అయ్యో, నా కూతురికి ఏం కాకూడదు. నన్నేం చేయమంటారు? మీరు సరెండర్ అవ్వాలంటే అవ్వండి, మీ ఇష్టం. ఒకవేళ తప్పించుకోవాలంటే మాత్రం ఈ బాడీని మాయం చేయాలి. అది మీ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. మీకు హెల్ప్ కావాలి. నేను మీకు హెల్ప్ చేస్తాను. కానీ వీడెవడు? వీడికి మీకు ప్రాబ్లం ఏంటి? వీడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అన్ని విషయాలు నాకు తెలియాలి. నేను చెప్పినట్టు మీరు చేయాలి. ఇలానే జరుగుంటుందని నువ్వు అనుకుంటున్నావా? అనుకోవడం కాదు సార్, ఇలాగే జరిగింది. నో కార్తికేయ, అది నీ ఊహ. నువ్వు చెప్పింది ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఎవిడెన్సెస్ లేవు. అలా జరగలేదని చెప్పడానికి ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్? పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం హత్య జరిగింది నైట్ 8 నుండి 9 లోపల. అందులో ఏం తప్పులేదు కదా? డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ కరెక్ట్ అని నువ్వు ఒప్పుకుంటున్నావా? సార్, అయితే నువ్వు చెప్పినట్టు ఆ ఇంట్లో నైట్ 8 నుండి 9 మధ్యలో హత్య జరిగి ఉండాలి, అవునా? ఎస్ సార్. వాళ్ళ ఇంటి నుండి భీమిలి బీచ్ రోడ్కి రావడానికి మినిమం 1 అవర్ పడుతుంది. అదే పీక్ అవర్స్లో అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. హత్య జరిగిన టైంలో తల్లి కూతుళ్ళు ఎక్కడ ఉన్నారని నేను క్రాస్ చెక్ చేశాను. ఆ అమ్మాయి వాటర్ బాటిల్ కావాలని 7:30కి ఫోన్ చేసింది. సెల్ టవర్ ఆధారంగా ఎక్కడి నుండి ఫోన్ చేసిందో చెక్ చేసి చూసా. ఎగ్జాక్ట్గా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న సెల్ టవరే. కాల్ ఆన్సర్ చేసిన కుర్రాడు కూడా దగ్గరలోనే ఉన్నాడు. ఆ కుర్రాడు వాటర్ బాటిల్ డెలివర్ చేయడానికి ఆ ఇంటికి వచ్చినప్పుడు టైం 8:20. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారని చెప్పడానికి ఆ కుర్రాడే సాక్ష్యం. ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆ కుర్రాడు వచ్చి వెళ్ళిన తర్వాత హత్య జరుగుంటే దాని తర్వాతే బాడీని డిస్పోజ్ చేయడానికి వాళ్ళు బీచ్ రోడ్కి రావాలి. 9 గంటలకి అటుగా వెళ్తున్న ఓ లోకల్ వ్యక్తి ఏదో కాల్తున్నట్టు చూశానని చెప్పాడని నువ్వే నాకు చెప్పావు. అలా చూసుకున్నా అరగంటలో వంశీని చంపేసి బాడీని బీచ్ రోడ్ తీసుకెళ్ళి కాల్చడం కుదురుతుందా? ఇంపాసిబుల్. హత్య చేసింది అమ్మా కూతురు ఇద్దరు కాదు, ప్రభాకరే. నువ్వే ఒప్పుకోవడం లేదు. అసలు ఎవిడెన్స్లో వదలకుండా ఇద్దరు లేడీస్ ఏ పని చేయగలరా? చెప్పు.
పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం హత్య జరిగింది నైట్ 8 నుండి 9 లోపల. ఆ కుర్రాడు వాటర్ బాటిల్ డెలివర్ చేయడానికి ఆ ఇంటికి వచ్చినప్పుడు టైం 8:20. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారని చెప్పడానికి ఆ కుర్రాడే సాక్ష్యం. అరగంటల్లో వంశీని చంపేసి బాడీని బీచ్ రోడ్ తీసుకెళ్లి కాల్చడం కుదురుతుందా? హత్య చేసింది అమ్మా కూతురు ఇద్దరు కాదు, ప్రభాకరే. ఫిబ్రవరి 5th and 6th ప్రభాకర్ సార్ ఆఫీస్కి రాలేదు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎన్ని హత్యలు చేయడానికైనా నేను రెడీ. నా జయంతి సంతోషంగా ఉండాలి. వంశీ బాడీని మనం ఐడెంటిఫై చేయాలని అతను అనుకున్నాడు అంటున్నాం. దానివల్ల అతనికేంటి బెనిఫిట్? తెలీదు సార్. బట్ వన్ థింగ్ సార్, ఏంటి? నిజంగానే మనకి దొరకకూడదని అతను అనుకునుంటే అంత కేర్లెస్గా ఫింగర్ ప్రింట్స్ టైలర్ లేబుల్ క్లూగా వదిలేసి వెళ్ళేవాడు కాదు. మల్లెపూలు కావాలా? హల్వా వద్దమ్మా నీకు? మా వాడిని బాగానే నాకేస్తున్నావే. ఉండు, వాడికి ఇస్తాను, వెయిట్ చేయి. నా ఫోన్ అనుకుని నీ ఫోన్ తీసుకున్నానయ్యా. అవునా? నేను కూడా చూసుకోలేదే. రెండు ఒకేలా ఉన్నాయి కదా. సరే, నీ చెల్లెలు ఫోన్ చేసింది చూడు. జగు సార్, ఫిబ్రవరి 6th నుంచి 20th దాకా అన్ని న్యూస్ పేపర్స్ నాకు కావాలి. ఎస్ సార్. I want Prabhakar's family details. సార్, కేస్ క్లోజ్డ్. ఇప్పటికన్నా నమ్ముతున్నావా ప్రభాకరే హత్య చేశాడని? అందరూ చెప్పారు మీరే హత్య చేశారని. నేను మాత్రమే మీరు హత్య చేయలేదు, డెల్యూషను లేదు, అందరినీ నమ్మించి మోసం చేస్తున్నారని చెప్పారు. కానీ చివరిలో నన్ను కూడా మోసం చేశారు. ఎందుకంటే హత్య చేసింది మీరే. ఇదంతా నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, అతన్నే హత్య చేశాడని. ప్రభాకర్ చేశాడంటే అమ్మా కూతురు చేయలేదని అర్థం కాదు, వాళ్ళు చేశారు. అర్థం కాలేదు. మీరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మీరు హ్యాండిల్ చేసిన కేసు రికార్డ్స్ని చెక్ చేశాను. 45 కేసులు 35 కేసులు అన్సాల్వ్డ్. మంచి ఆఫీసర్ అని పేరు తెచ్చుకొని ఎందుకింత పోర్ ట్రాక్ రికార్డు ఉందని కోలా వెంకట్ని అడిగాను. ఇన్ని అన్సాల్వ్డ్ కేసెస్ ఎలా? అవి రికార్డ్స్కే అన్సాల్వ్డ్ సార్. ప్రభాకర్ సార్ గురించి మీకు తెలియదు. ఆయన లా అండ్ ఆర్డర్ని అస్సలు ఫాలో అవడం. ఆయనకంటూ సెపరేట్ లా ఉంది. తప్పు చేసినోడు దొరికినా ఆయన వెంటనే పట్టుకుని జైల్లో పెట్టాడు. వాడు ఎందుకు అలా చేశాడో ముందు తెలుసుకుంటాడు. న్యాయం వాడి వైపు ఉంటే వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. బట్ వాడి మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతాడు. ఆయనకి ట్రాక్ రికార్డ్స్ ముఖ్యం కాదు సార్. ఇంకో ఛాన్స్ ఇస్తే మంచిగా మారతాడని తెలిస్తే చాలు, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తాడు. కోలా వెంకట్ చెప్పిన ప్రభాకర్కి, అమ్మా కూతురిని 3rd డిగ్రీలో ఎంక్వైరీ చేయమన్న ప్రభాకర్కి చాలా తేడా కనిపించింది. అప్పుడే డిసైడ్ అయ్యాను ఈ మర్డర్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని. కానీ ఎంతవరకు ఎలా అని తెలీదు. ఎప్పుడైతే మీరు సరెండర్ అయ్యి ఈ మర్డర్ని నేనే చేశానని కన్ఫెస్ చేశారో అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా ఈ హత్య మీరు చేయలేదు, చేసింది అమ్మ కూతురని. బట్ అతను ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ హత్య జరిగిన విధానం రెండు టాలీ అయ్యాయి కదా? లేదు సార్. ఒకవేళ జయంతి ప్రభాకర్తో వంశీ గురించి చెప్పింటే
హెల్ప్ అడిగుంటే ఖచ్చితంగా చంపే ఒక ఆప్షన్ అతను చెప్పేవాడు కాదు. అయితే మరి హత్య ఎలా జరిగిండొచ్చు? ఎలాగంటే ప్రభాకర్ ఇన్వాల్వ్ అవ్వకముందే హత్య జరిగింది. సో దాన్ని దాచడం తప్ప అతనికి వేరే ఆప్షన్ లేదు. కార్తికేయ, మొదట్లో ప్రభాకర్ హత్య చేశాడని చెప్పావు, ఇప్పుడు అమ్మా కూతురు చేశారని చెప్తున్నావు. అసలు ఎవరు చేశారు ఇద్దరిలో? ఇద్దరు చేశారు సార్, కానీ వంశీని చంపింది అమ్మా కూతురే. యు ఆర్ కన్ఫ్యూజింగ్ మీ. యు హ్యావ్ లాస్ట్. వై డోంట్ యు యాక్సెప్ట్ ఇట్? అంతేకాకుండా హత్య జరిగిన ఫిబ్రవరి 6వ తేదీ అమ్మా కూతురు 8 ఇంట్లోనే ఉన్నారనడానికి, ఏ యాక్టివిటీ జరగలేదనడానికి స్ట్రాంగ్ అయిన ప్రూఫ్ ఉంది. దానేమంటావు? ఏమంటానంటే హత్య జరిగింది ఫిబ్రవరి 6వ తేదీ కాదు, ఫిబ్రవరి 4వ తేదీ. వాట్? అన్నిటినీ బ్రిలియంట్గా ప్లాన్ చేశారు. మర్డర్ సైట్లో దొరికిన ఎవిడెన్స్, ఫింగర్ ప్రింట్స్, టైలర్ లేబుల్, ఇవన్నీ హంతకుడు చేసిన మిస్టేక్స్ అని చాలా కాలం అనుకున్నాను. కానీ రీసెంట్గానే తెలిసింది అవన్నీ ప్లాన్ చేసి వదిలి వెళ్ళిన ఎవిడెన్సెస్ అని. ఫిబ్రవరి 4వ తేదీ అమ్మా కూతురు వంశీని చంపారు. ఫిబ్రవరి 6వ తేదీ మీరు ఇంకో హత్య చేశారు. ఆ బాడీనే మేమంతా వంశీని నమ్మడం కోసం మీరు వదిలి వెళ్ళిన ఎవిడెన్స్. మరి వంశీ బాడీ? వంశీ బాడీని ఏం చేశారంటే దాన్ని స్టేట్ అవుట్స్కట్స్లో డిస్పోజ్ చేశారు. అది టోటల్గా వేరే జ్యూరిస్డిక్షన్, అందుకే దానికి ఈ కేసుకి ఏ సంబంధం ఏర్పడలేదు. అంతేకాకుండా అది న్యూస్ పేపర్లో జిల్లా ఎడిషన్లో ఒక చిన్న ఆర్టికల్గా వచ్చింది కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. వంశీ బాడీని దాచడానికి ఇదంతా చేస్తే ఆ బాడీని అలానే వదిలేయచ్చుగా, ఎందుకు ఇంకో మర్డర్ చేశాడు? పోలీస్ని దారి తప్పించడానికి సార్. వంశీ ఒక పెద్ద మినిస్టర్ తమ్ముడు మిస్ అయితే వాడు ఊరికే ఉండడు, దొరికేంత వరకు వెతుకుతాడు. సో కేసు క్లోజ్ అవ్వదు. అండ్ పోలీస్ ఎంక్వైరీలో ఏదో ఒక బ్రేకింగ్ పాయింట్లో అమ్మా కూతురు వంశీ వచ్చింది జరిగింది ఒప్పేసుకోవచ్చు. సో ప్రభాకర్ మెయిన్ ఇంటెన్షన్ అమ్మని కూతురుని సేవ్ చేయాలి, కేసు క్లోజ్ అవ్వాలి. అందుకే సార్ ఇంకో హత్య. అండ్ దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ప్రభాకరన్. అయితే అతను ఇవన్నీ చేసింది ఆ అమ్మాయి మీద అతనికున్న ప్రేమ కోసమా? అది కూడా వన్ సైడ్ లవ్? మీకు అమ్మాయికి ఎలాంటి లవ్ లేదు, మరెందుకు ఆమె కోసం మీరు ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు? ఆమె కోసం ఇంకో హత్య చేశారు, అతని ఎవరు? ఈ 2 ప్రశ్నలకి మీకు మాత్రమే జవాబు తెలుసు. బట్ నేను చెప్పినవన్నిటినీ మీరు ఒప్పుకోరు కదా. సో నాకు తెలిసినంత వరకు ఈ కేసులో ఐ డోంట్ సీ ఎనీ లైట్. ఇట్స్ ఎ డెడ్ ఎండ్. నువ్వింత చెప్పినా కూడా అతను అసలు రియాక్ట్ అవ్వలేదా? సరే, నేను ఇంతవరకు కనిపెట్టగలనని అతను అనుకోలేదు. ఒకవేళ కనిపెడితే ఏం చేయాలో ఐ థింక్ హీ నోస్. దీనికి మించి ప్రొసీడ్ చేసి యూజ్ లేదు. కేస్ క్లోజ్డ్. సార్, మీకు అమ్మాయికి ఎలాంటి లవ్ లేదు, మరెందుకు ఆమె కోసం మీరు ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు? నా కోసం మీరెందుకు సరెండర్ అవ్వాలి? ఆమె కోసం ఇంకో హత్య చేశారు, అతనెవరు? మీకు అమ్మాయికి ఏ సంబంధం లేదు, మరెందుకు ఆమె కోసం ఇంకో హత్య చేశారు? నా కోసం మీరెందుకు సరెండర్ అవ్వాలి? మీతో కొంచెం మాట్లాడాలి. నేను సరెండర్ అవ్వబోతున్నాను. కానీ ఏం ప్రాబ్లం రాదు, ఇందులోంచి బయటపడచ్చు అన్నారుగా. లేదు, ఇది నేను ముందుగా వేసుకున్న ప్లానే. మీరు సరెండర్ అయ్యి మమ్మల్ని కాపాడుతాను అంటే అందుకు నేను అస్సలు ఒప్పుకోను. మేమే సరెండర్ అయిపోతాం. జయంతి, చెప్పేది వినండి. మీరు చేసిన హత్యకి నేను సరెండర్ అవ్వట్లేదు. నేను హత్య చేశాను.
మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో గుర్తుందా? సారీ అండి, మేము ఎదురింట్లో కొత్తగా దిగాం. 2 పెద్ద లగేజీలున్నాయి. నేను మా అమ్మాయి కలిసి దాన్ని తీసుకురాలేకపోతున్నాం. కొంచెం హెల్ప్ చేస్తారా? రండి. అదిగోండి. ఆ రోజు మిమ్మల్ని మొదటిసారి చూశాను, కానీ దానికంటే ముందే మీ రూపాన్ని చూశాను, కలిశాను, తనతో పాటు జీవితాన్ని పంచుకున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? నిజంగా? ఐ లవ్ యూ మానస. ఐ లవ్ యూ టూ. చేసిన ఆలీ అనే కాంట్రాక్ట్ కిల్లర్ ని పోయిన నెల పోలీస్ అధికారి అయిన ప్రభాకర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిన్న రాత్రి ఈ కాంట్రాక్ట్ కిల్లర్ ఆలీ జైల్లో నుంచి పరారయ్యాడు. ఈ విషయం గురించి 2 జైల్ వార్డెన్ సస్పెండ్ అయ్యారు. పోలీస్ అధికారి అయిన ప్రభాకరన్ పై పగ తీర్చుకోవడానికే జైలు నుండి ఆలీ పరారయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాని గురించి ప్రభాకర్ ఐపీఎస్ కి హై సెక్యూరిటీ ఇవ్వాలని పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కిల్లర్ అయిన ఆలీ చాలా మర్డర్ కేసుల్లో ముఖ్య దోషిగా ఉన్నాడు. ఏంటంతగా ఆలోచిస్తున్నావు? నిన్ను సాధించడం కోసం నన్నేమైనా చేస్తాడని ఆలోచిస్తున్నావా? నువ్వున్నంత వరకు నాకేమీ కాదు. అవునా? నీకు నీ మీదున్న నమ్మకం కన్నా నాకు నీ మీదున్న నమ్మకమే ఎక్కువ. అర్థమైందా? ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? అన్ని డోర్స్ మూసే ఉంచాను. నువ్వు అనవసరంగా భయపడి నన్ను భయపెడుతున్నావు. సార్కి అంత భయం ఉంటే తొందరగా రావచ్చు కదా. నేను పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ పెళ్ళాన్ని. నన్నెవరేం మానస, మానస, మానస వెచ్చని ఊపిరై నాలో కలిసి నువ్వే తీరని బాధవై ఎలా మిగిలినవే. మీరు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అదే టైంకి నేను బయటికి రావడానికి కారణం ఇదే. తను అలాగే ఉన్న మిమ్మల్ని చూసినప్పుడు తననే చూసినట్టు అనిపిస్తుంది. నా వైఫ్ని చంపిన హంతకుడి కోసం చాలా రోజులు వెతికాను. చెప్పరా ఎక్కడున్నాడో చెప్పు. వైజాగ్లో ఉన్నాడు. వాణ్ణి చంపేసి ఆ హత్య మీకోసం ఉపయోగించాను. మీరు చేసిన హత్య మిమ్మల్ని కాపాడుకోవడానికి, నేను చేసిన హత్య నా పగ తీర్చుకోవడానికి. నేను సరెండర్ అవటంలో తప్పులేదు. మీకు చెప్పకుండానే నేను పోలీసులకు సరెండర్ అవ్వచ్చు, కానీ జీవితం మొత్తం ఏదో పెద్ద తప్పు చేశానన్న బాధతో బతుకుతుంటారు మీరు.
అందుకే చెప్పి వెళ్తున్నాను. మీరు నాకు పెద్ద హెల్ప్ చేయాలి. పోలీసులు వచ్చి అడిగితే నేను చెప్పమన్నట్టు చెప్పండి. వాళ్ళు నమ్మడానికి లోపల ఎవిడెన్స్లు కూడా వదిలిపెట్టి వెళ్తున్నాను. నా మానసాన్ని నేను కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు నేను సరెండర్ అవుతుంది. నేను ఇష్టపడి చేస్తుంది. నాకు ఇది కావాలి. ప్లీజ్. మీకు అమ్మాయికి ఎలాంటి లవ్ లేదు. మరెందుకు ఆమె కోసం మీరు ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు? ఆమె కోసం ఇంకో హత్య చేశారు. అతని ఎవరు? ప్రభాకర్. ఇంత కనిపెట్టిన నేను ఈ 2 విషయాల్ని కనిపెట్టలేనా? ఆ అమ్మ కూతురు కోసం మీరు చేసిన త్యాగం చాలా గొప్పది. దానివల్ల మీరు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు, ఒక గొప్ప మనిషి అని కూడా తెలుస్తుంది. ఐ రెస్పెక్ట్ దట్. డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు నేను కనిపెట్టిన విషయం కనిపెట్టలేదన్నట్టే ఉంచుదాం. ఒక పోలీసు వాడిగా నేను గెలిచాను, కానీ మానవత్వం ఉన్న ఒక మంచి మనిషిగా మీరు గెలిచారు.